స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. దేవా నీతో సాటి ఎవరు నీతో సమానం తండ్రి, నా మంచి కాపరి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన కుమారి నైనా తన ప్రేమించి ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు తెచ్చుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నైనా కొద్దికాలం నుంచి నైనా ఏ గృహ ప్రవేశం చేయాలనుకున్నాం కానీ నా ప్రభా సమయం నాయన ఇప్పుడు సిద్ధపరిచారు నా తండ్రి, మీరే సహాయం దయచేయండి. ఇప్పుడు నాయన ఇగో నా తండ్రి ప్రార్థించి నాయన నా తండ్రికి గృహంలో ప్రవేశపెట్టుకుని మీ కృపా కాపుదాలు ఉంచండి నాయన తండ్రి యేసయ్యా. నాయన గృహంలో నాయన నీతిమంతులు వచ్చిన నాయన సురాధనాలను వినపడటానికి సహాయం దయచేయండి. ఎలవేళలో నాయన కుటుంబంలో నాయన సిద్ధం చేయించుకోవాలి నాయన, ప్రార్థించుకోవాలి నా ప్రభా. నీకే వందనాలు ముందుగానైనా నిన్ను నాయన సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక కూర్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఇగో నాయన తండ్రి ఇగో నాయన ప్రతిష్ట చేయకపోగా నీ కృపించండి, దయించి నీ కాపుదాలు ఉంచమని యేసు పరిశుద్ధ పరిస్థితి కొంచెం రాము తండ్రి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. దయగలిగిన మహోన్నతుడు తండ్రి, కృపలో ప్రభు గొప్ప వాక్యం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఇగో ప్రభా వాక్యం చదువుకున్నాం ప్రభా. మహిమ కలిగిన రాజును ముందుగా నాయన లోపలికి ప్రవేశించమని వాక్యం ద్వారా ప్రార్థన చేశాం నాయన. స్తోత్రాలు. ఇగో నా ప్రియతండ్రి కార్యక్రమం ఆది నుంచి ముగింపు వరకు ఘనముగా జరిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోగలరని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో నేను ప్రారంభిస్తున్నాను తండ్రి. నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు.
ఏమైనా చేయగలము కథ మొత్తం మార్చగలము నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా. ఈ పిల్లలు వధువు ఒకవేళ యెహోవాను పవిత్రంగా వాడిని ఆశ్రయించబడము సియోనులో యెహోవాను ఆశ్రయించను నీ జీవితకాలంలో ఇచ్చిన క్షేమంగా సూచనలు పిల్లలను సూచనలు ఇశ్రాయేలు మీద సమాధానం తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా నిత్య స్తోత్రం 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 స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం మీ కృపను బట్టి కుమారి గారిని తన కుమారుని కుటుంబాన్ని ప్రభా యేసయ్య ప్రేమించి ప్రభా మీరు ఇచ్చిన చక్కని నూతన గృహాన్ని బట్టి నిత్య స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా ఎవరి చేతనైనా ప్రభా ఇల్లు కట్టబడిన సంవత్సరం కట్టినవాడు ప్రభా యెహోవా తండ్రి స్తోత్రాలు తండ్రి శంకుస్థాపన చేసిన ప్రారంభం నుండి ప్రభా ఈ గృహం కట్టబడి రోజున నీ సేవకులు తండ్రి నీ బిడ్డలు అందరూ కూడా ప్రభా తండ్రి సమక్షంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో గృహ ప్రతిష్ఠ వారు కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి ఈ గృహాన్ని మీరు కట్టించినందుకు స్తోత్రాలు కుమారి గారికి ఈ గృహాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు యేసు నామములో ఇప్పుడు ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని నీ నామములో ప్రభా ప్రతిష్ఠ చేస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభు సేవకులు ప్రార్థన చేసి ఆగలి తండ్రి ప్రభా మొదటి బొమ్మని ప్రారంభించున్నారు తండ్రి అలాగే ప్రభా ఈ గదిని కూడా ప్రభా మరలా మీ సేవకుడుగా మరి తండ్రి కూడా ప్రారంభిస్తుండగా ప్రభా ఈ గృహం మీద నీ కనుదృష్టి నీ ప్రసన్నత నీ పరిశుద్ధాత్మ నీ వెలుగు నీ దీవెన నీ ఆశీర్వాదం నీ క్షేమంగా ఉంచాడు ప్రభా ఈ గృహం చుట్టూ నిత్యము నీ వెలుగుంచమని ప్రభా అక్షర స్వార్థ సునాదంలో నిలబడే గృహముగా నిత్యము ప్రభని స్తుతించి ప్రార్థించి నేను గణపరిచి ప్రభా గృహముగా ప్రభా ఆశీర్వదించండి ఆ విధంగా బలపరచుమని కుమారి గారి కుమారుని కూడా మీరు ఆత్మీయంగా బలపరిచి దీవించున్నది తండ్రి నామను ప్రార్థన చేస్తూ ప్రభా గుమ్మాన్ని ప్రతిష్ఠిస్తుండగా నీ ఆత్మ మధ్యలో ఉంచమని వెలుగుతో నీ మహిమతో యేసు నామమును అడుగుతున్నాను తండ్రి ఆమేన్. మరి తండ్రి పిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం యేసయ్యా మంచి గృహం ఇచ్చినందుకు వందనాలు ఏసయ్యానైనా నీ చేతి కష్టాల్లో ఉన్న తండ్రి నేను ఆరోపిస్తా ఉన్నాను నీ వాక్య ప్రకారంగా నా ప్రభా నాయన బిడ్డకు అయినా ఎంతో కష్టపడి ఆయన గృహాన్ని పెట్టిస్తున్నావు అయ్యా ఆయన కుటుంబంలో నివసించినంత వరకు అయినా నీ ప్రభా కాపాడించున్నాయా అయ్యా తండ్రి ఆయన కుటుంబంలో ముఖ్యంగా తండ్రి నీ సమానాన్ని పడాలయ్యా నీకే స్తోత్రాలు అయినా మీరు ఇచ్చిన కుటుంబం ప్రభావ నీకే స్తోత్రాలు వందనాలైనా కృపా దేవుడు అయినా కోరుకున్న తండ్రి దాని కుమారుడు తండ్రి సాధించినట్టు చేసినందుకు వందనాలు తెచ్చుకున్నాం ప్రభావ మీరు కూడా నాయన మీకు ఒక్కొక్క పాపాలు వచ్చిందైనా నీ ఆత్మకు సహాయం చేయించండి యేసు కష్టపడు తండ్రి యొక్క నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం
కుమార్తెయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో ప్రతిష్ఠ చేస్తున్నాము తండ్రి. సొలొమోను దేవా ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా. ప్రార్థన ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి ఇద్దాం. ఇశ్రాయేలు సైన్యమున ముందు నడచి దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. దయగలిగిన మహోన్నతుడా, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీరు జరిపించిన స్తోత్రాలు చేస్తూ ఈరోజు రాత్రి మంచి కూడిక ఇక్కడ జరగబోతా ఉంది. దాని విషయంలో కూడా ప్రభు మేలు చేయండి, మహిమ పొందండి. ఆశించిన రీతిలో, ప్రార్థించిన రీతిలో నా ప్రియ తండ్రి చక్కటి వాతావరణం ఇచ్చారు. స్తోత్రాలు. నిన్నటి వరకు వర్షాలు పడతానే ఉన్నాయి ప్రభా. ఈ ఒక్కరోజు నీ కృపను కోరుకుంటున్నాం నాయన. వర్షాభావ పరిస్థితుల వల్ల రాత్రి మీటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయించారు నాయన. రాత్రి కూడికలకు అనేక మంది, చాలా మందిని ఆహ్వానించాము నాయన. ఎందుకంటే ప్రభా నాయన, నీ సన్నిధిలో గడిపి మేము ఆశీర్వదింపబడ్డాం. నీ సన్నిధిలో గడిపి మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. నీ సన్నిధిలో గడిపి నాయన ఇదిగో నా ప్రియ తండ్రి మేము రక్షణ పొందుతున్నాం. ఇదిగో ప్రభా ఆ భాగ్యం ఇదిగో నిన్ను తెలియనటువంటి బిడ్డలు కూడా కలిగి ఉండినట్లుగా ఇక్కడ చేరున్న ప్రతి బిడ్డను దీవించు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను, వారిని, వారి బిడ్డలను పాడి పంటను, ఆయుర ఆరోగ్యాల సమస్తాన్ని మీ కృపలో దీవించమని తండ్రి వేడుకుంటూ, ఏదైనా మీ దగ్గర నుంచే రావాలి ప్రభువా. ఆయుష్ అయినా మీరే ఇవ్వాలి, ఆరోగ్యమైనా మీరే ఇవ్వాలి, బిడ్డలు ఇవ్వాలన్నా మీరే ఇవ్వాలి, గృహాలు ఇవ్వాలన్నా మీరే ఇవ్వాలి, భోజనం పెట్టాలన్నా మీరే పెట్టాలి నాయన. గాలి పీల్చుకోవడానికి కూడా మీరే నాయన, గాలి త్రాగే నీరు మీది నాయన, వాడుకునే అగ్ని మీది నాయన. ఇగో ప్రభా సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని మీవై ఉండి ప్రభా మీ యొక్క సొమ్ము మేము అనుభవిస్తూ దేవా నీకు దూరంగా ఉంటే గనక ప్రభు నీ బిడ్డల యొక్క మనోనేత్రాలు ఇగో ప్రభా నీ దాసులుగా చేరి, నీ బిడ్డలుగా చేరి వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. మనోనేత్రాలు తెరిపించండి. ఒకప్పుడు నాయన యేసు ప్రభు పేరు చెబితే తిట్టేవాడిని నాయన. అలాంటిది ప్రభా సేవకుడుగా నన్ను మార్చుకున్నందుకు నీకు వందనాలు. ఆ క్రమంలోకి ఈ గ్రామస్తులందరినీ మీరు తీసుకురమ్మని, ఈ తైలాన్ని మీ రక్తంగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి అతి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మరి ఒకసారి మీ దయగలిగిన హస్తాలుగా చెప్తున్నాను. కరుణామయుడవు కదా ప్రభువా, ఎవరిని శిక్షించే దేవుడవు కాదు, ఎవరిని బాధ పెట్టే దేవుడవు కాదు, అందరికీ కృప చూపే దేవుడవే. కాబట్టి నీ కృప అందరి మీద ఉంచమని ఈ ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉండగా, ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరిపించినందుకు వందనాలు చెల్లిస్తాను. ఈ కార్యక్రమం ప్రభా నీ బిడ్డలకు, నీ కుమార్తెకు, నీ కుమారుడికి, వారి రక్త సంబంధులకు నాయన గృహంలో నివసిస్తున్న ప్రతి వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేస్తూ వినయముగా మాకు మేముగా మీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం చేరి ఉన్న మనకును, నూతన గృహాన్ని నిర్మించుకున్న బిడ్డలకు, ముఖ్యంగా యవనస్తులైనటువంటి జగపతికి, తన భవిష్యత్తుకు, ఇక కుమారికి, తన రక్త సంబంధులందరికీ, ఇక్కడ చేరున్న మనందరికి త్రియేక దేవుడు ఎల్లప్పుడూ తోడుగుని మన సమస్తాన్ని ఆయన దయగలిగిన హస్తాల్లోకి తీసుకుని మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బయట Yes,
జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే చాలు. అపవాది తలచిన కీడులన్నీ వేరైపోవును. మా దేవా నీవే మా తోడుంటే చాలు. అపవాది తలచిన ఆ లోట్లు కూడా అవసరాలు కూడా నీ వైభైశ్వర్యంలో తీర్చండి ప్రభు. సహోదరి తన కుమారుడు చేసుకుని జీవనోపాధి కూడా దీవించి ఆశీర్వదించమని నేను ఎక్కడ భద్రపరిచే రాత్రికాల సమయంలో కూడా మరి చక్కని సువార్త కూడిక జరగబోతా ఉంది. ఈ స్థలం ప్రాంగణమంతా పరిశుద్ధాత్మను నింపి ప్రభా అప్పుడు ఇచ్చిన మంచి వాతావరణం కూడా తన చక్కని వాతావరణం కూడా ప్రభా దయ కొడుస్తుండగా ఆయన ప్రయాణంలో కూడా తోడుకోండి మరి శ్యామంగా సమయానికి మా మధ్యకి తీసుకురండి. ఈ సేవకుడు కూడా మీ ఆత్మతో నింపి ప్రభా మీరు బలపరిచి వాడుకో ప్రభా. అలాగే స్థానిక సేవకులు మమ్మల్ని అందరూ కూడా మరి చిత్తానుసారంగా మీరు వాడుకుని ఆ సువార్త కూడి కూడా ఎంతో భయంకరంగా ఏర్పాటు చేస్తే కుమార్ గారి కుటుంబానికి నాకు మాకు అందరికీ పాల్గొన్న చిన్నలకి పెద్దలకి మరి రక్షణకరంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించున్నాను. ప్రభా నీ నామని మమ్మల్ని చేర్చుకున్నారు, చక్కని ఆతిథ్యమై ఇచ్చారు, తగిన ప్రతిఫలం తగిన దీవెని కూడా బిడ్డలకు దయచేయమని ఇక్కడ వారి బంధుమిత్రులు కూడా ఉన్నారు ప్రభా. వారి అర్థం మీరు ప్రతిఫలం దయచేయమని తండ్రి ప్రార్థనలన్నీ నీకు భయంకరంగా కుమారి గారి కుటుంబానికి ఈ నూతన గృహానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా క్షేమకరంగా మరి వంశ మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ రాక పర్యాంతం నీ దీవెన నీ కాపుదరి కుటుంబాన్ని అనుగ్రహించమని అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం ప్రార్థించిన సేవకునికి పాల్గొన్న ప్రతి బిడ్డకును రాత్రి జరిగే కూడికకు ఈ దేన కుటుంబానికి క్రియకు దేవుడు ఎల్లప్పుడూ తోడుకుంది. అన్ని విషయాల్లో క్షేమాన్ని ఇచ్చి ఆశీర్వదించి ఆయన రాకడ పర్యంతము క్షేమంగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.